మధ్యలో చేతులెత్తి ఆడుకుంటూ ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. అలా ఆడుకుంటున్నటువంటి ఆ రూపాన్ని దర్శనం చేస్తే చాలు బిడ్డలకు వచ్చే గండాలు పోతాయి. కాంచీపురంలో ఇప్పటికీ సోమాస్కందమూర్తిగా వెలిశారు. అక్కడ ఏకాంబరేశ్వరుడు, మధ్యలో కుమారకోష్టం, ఇక్కడ కామకోటి, మూడు కలిపి చూస్తే కుమారకోష్టం. ఇక్కడ కళ్యాణంలో మధ్యలో ఆడుకుంటున్న సుబ్రహ్మణ్యుణ్ణి పెట్టుకుని పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. అటువంటి కళ్యాణం జరిగేది ఇక్కడ ఒక్కచోటే. అందుకే శ్రీశైల క్షేత్రంలో కళ్యాణాన్ని చూసిన, ఆ కళ్యాణమూర్తుల్ని చూసిన, కళ్యాణాక్షతలు తల మీద వేసుకున్న విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. బిడ్డలు కాపాడబడతారు, బిడ్డలు ధర్మం తప్పరు. ఈ క్షేత్రానికి బిడ్డల్ని తీసుకొచ్చి బిడ్డలతో కలిసి కూర్చుని అనుభవించి కుటుంబాన్ని రక్షించుకుని వైదిక సంస్కారాన్ని మన జాతి చరిత్రని చెప్పుకుని మురిసిపోవడానికి అవకాశం ఉన్న అద్భుతమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు, ఆ సోమాస్కందమూర్తిని దర్శనం చేసి కిందకొచ్చి ప్రదక్షిణంగా అటువైపుకి తిరిగి ఆ పంచపాండవ ప్రతిష్ఠితమైనటువంటి లింగములను దాటితే వీరభద్రస్వామి భద్రకాళీ సహితుడై ఉంటాడు. ఎన్ని బాహువులో, ఎన్ని ఆయుధాలో మహానుభావుడు నిలబడి ఉంటాడు. ఆ వీరభద్రుడికి నమస్కారం చేస్తే సర్వదా మనని రక్షిస్తాడు. అది దాటి ఇంకొంచెం ముందుకొస్తే ప్రత్యేకంగా ఇలా 2 కళ్ళతోటి ఒక మూర్తి చూస్తూ ఉంటుంది. ఆ మూర్తి ఏమిటి అన్నది మీకు శిఖరేశ్వరం గురించి చెప్పినప్పుడు చెప్తాను. అక్కడే సరస్వతీకుండం. ఆ సరస్వతీకుండాన్ని దాటి కొంచెం ముందుకు వెడితే నృసింహస్వామి కూర్చుని ఉంటారు అక్కడ. ఆ నృసింహ స్వరూపం అత్యద్భుతమైనటువంటి స్వరూపం. అది శ్రీశైల క్షేత్రంలో ఒక ప్రత్యేకతని సంతరించుకున్నది. శ్రీశైల క్షేత్రంలో ఉగ్రపూజలు చేసేటటువంటి కాపాలికులు పూర్వం ఎందరో ఉండేవారు. ఉత్తర భారతదేశంలో ఉజ్జయిన్ తర్వాత ఇన్ని రకాలైనటువంటి ఆరాధనలు, స్పర్శవేది దగ్గర నుంచి ఇన్ని లభించినటువంటి కొండ శ్రీశైలం ఒక్కటే. కాబట్టి ఒకప్పుడు కాపాలికులు ఉండేవారు. ఆ కాపాలికులలో ఒకనాడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి అడిగాడు, నేను కాపాలి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే, ఆయన నాకు ప్రత్యక్షం అవ్వాలి అంటే ఒక చక్రవర్తి శిరస్సునన్నా ఇవ్వాలి, సర్వసంగ పరిత్యాగి అయి మహాజ్ఞాని అయిన వాడి తలైనా ఇవ్వాలి. చక్రవర్తి శిరస్సు నాకెక్కడ దొరుకుతుంది? సర్వసంగ పరిత్యాగులై మహాజ్ఞాని అయిన మీ శిరస్సు ఇస్తే నేను కాపాలి నర్చిస్తానన్నారు. ఆయన అన్నారు, నాకు శరీరం మీద భ్రాంత్యా ఏమి, నా తల తీసుకుపో, కానీ నా తల తీస్తే నా శిష్యులు ఒప్పుకోరు. గురువుగారు శరీరం విడిచిపెట్టేస్తే శిష్యులకు అయోమయం. గురువుగారు శరీరంలో ఉన్నారా, శిష్యులను ఉద్ధరిస్తారు, మాట్లాడతారు. అందుకని నా శిష్యులుండగా నా తల తీయలేవు. నా శిష్యులు ప్రాతకాలంలో పాతాళగంగా స్నానానికి ఎడతారు, నేను ఒక్కడే ధ్యానంలో ఉంటాను, అప్పుడు నా తల తీసుకోమన్నారు. ఇందులో మళ్ళీ ఒక విచిత్రం. శంకరాచార్యుల వారి శిష్యులలో ఒకరున్నారు పద్మపాదాచార్యుల వారు. ఆ పద్మపాదాచార్యుల వారు ఆ పేరు స్వీకరించక ముందు సనంతనులు అని పేరు వారికి. వారు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఒక గురువుగారు ఆయనకి నృసింహమంత్రం ఇచ్చారు. ఆయన ఆ నృసింహమంత్రాన్ని ఒక అరణ్యంలో కూర్చుని జపం చేసి నృసింహ సాక్షాత్కారం పొందాలనుకున్నారు. కూర్చుని నృసింహమంత్రం చేస్తుంటే ఒక బోయవాడు ఒకడు వచ్చాడు. దేనికోసం కూర్చున్నావు బాపనయ్య, ఇక్కడ క్రూర మృగాలు తిరుగుతాయి కదా అన్నాడు. అబ్బే నేను ఏదో ఒక రూపం గురించి కూర్చున్నానన్నారు. ఏ రూపం అది చెప్పు, నేను తీసుకొస్తానన్నారు. అది కింద మనిషి, పైన సింహం. నేను ఎప్పుడూ చూడలేదే, పుట్టి బుద్ధిరిగి అడవిలోనే ఉన్నాను, ఇక్కడ ఉండదు బాపనయ్య, ఇంటికి పో, క్రూర మృగాలు తినేస్తాయన్నాడు. కాదు కాదు నీకు తెలియదులే, ఇక్కడ ఉంది, అందుకే వచ్చానన్నారు. అయితే బాపనయ్య నువ్వు ఇక్కడ కూర్చుని జపం చేయాలా, ఈ అడవి అంతా నాకు తెలుసు అంగుళం అంగుళం అంటే. ఆయన అన్నారు, నీకేం తెలుసాయా, ఉంది, నీకు కనపడదులే, తేలేవు అన్నారు. అతనికి పౌరుషం వచ్చింది. రేపు సాయంకాలానికి తీసుకురాకపోతే నా శరీరం వదిలేస్తానన్నాడు. బయలుదేరాడు. అన్నం లేదు, నీళ్లు లేవు, కింద నరుడు, పైన సింహం, అడుగడుగున ఆకు ఆకు పువ్వు పువ్వు ఆ రూపం కోసం వెతుకుతున్నాడు. రాత్రి వెతికాడు, పగలు వెతికాడు, మర్నాడు తెల్లవారుజామున అయిపోయింది, పొద్దున్న అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది, వెతుకుతూనే ఉన్నాడు. మనసంతా ఒకటే, పైన సింహం కింద మనిషి, ఎక్కడున్నాడని. చీకటి పడుతోంది.
దొరకలేదు. బ్రాహ్మణుడికి మాటిచ్చా, సాయంకాలానికి తీసుకొస్తానన్నాను, తీసుకురాలేకపోయాను. ఇంక అనవసరమని ఓ చెట్టు ఓడలు తీసి ఉరి వేసుకుంటున్నాడు. అంతే, అకస్మాత్తుగా నృసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. ఓరినీ అఘాయిత్యం, ప్రాణం తీసుకోకురా అని. ప్రాణం తీసుకుంటున్నాడని కనపడలేదు. కొన్ని కోట్ల జన్మల తపస్సు యందు మనసు ఎలా నిలబడాలో అలా ఆ పద్మపాదాచార్యుల వారి దగ్గర విన్న దగ్గర నుంచి మరునాటి సాయంకాలం వరకు ఒక క్షణం వ్యవధానం లేకుండా నృసింహస్వరూపమునందు మనసు నిలబడిపోయింది. అంత తపస్సు అయిపోయింది. అందుకు ప్రత్యక్షమయ్యారు. ఆయన అన్నాడు, నీ కోసం బాపనయ్య జపం చేస్తుంటే ఇక్కడ కూర్చున్నావా అని ఆ తీగలు తీసి కట్టేశాడు నృసింహుణ్ణి. కట్టేసి తాడట్టుకుని రా అని ఈడ్చుకొచ్చాడు. ఈడ్చుకొచ్చి పద్మపాదాచార్యుల వారి ముందు నించోపెట్టి, ఇదిగో నువ్వు వెతుకుతున్న రూపం తీసుకొచ్చాను, మాట్లాడమే, నీ గురించే చూస్తుంటే అన్నాడు. పద్మపాదాచార్యులు వారు తెల్లబేరు, ఏమిటి తీసుకొచ్చానంటాడు, ఏమి కనపడదు, తీసుకొచ్చాను, కట్టాను, తెచ్చాను, కింద మనిషి, ఇదిగో సింహం అంటాడేమిటి అని. ఆయనకి తేజోవంతమైనటువంటి ఒక కాంతిలోంచి మాట వినపడింది. కొన్ని కోట్ల సంవత్సరములు తపస్సు చేస్తే దప్ప లభ్యం కాని నా దర్శనం నిన్న నీ దగ్గర విన్న నుండి ఇవ్వాల్టి వరకు అతను పొందినటువంటి ఉత్కంఠ చేత అంత తపస్సు చేశాడు. అందుకని అతనికి కనపడ్డాను, నీకు కనపడను. కానీ నా మాట నీకు వినపడుతోంది. నీకు కనపడను, కానీ ఒకనాడు నిన్ను ఆవహిస్తాను. ఆవహించి లోకమంతా గుర్తుపెట్టుకోగలిగిన గొప్ప ప్రయోజనాన్ని చేస్తానని మాటిచ్చాడు. ఏమో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఆవహిస్తాడో అని విడిపోయారు పద్మపాదాచార్యులు వారు. ఆయన మిగిలిన శిష్యులతో కలిసి పాతాళగంగలో స్నానం చేస్తున్నారు. శంకర భగవత్పాదులు నడయాడిన భూమి, నలుగురు శిష్యులు స్నానం చేసిన భూమి. పాతాళగంగలో స్నానం చేస్తుండగా పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది, గురువు గారికి ఏదో ప్రమాదం జరుగుతోందని. ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. అంతే, ఆయన నృసింహుడు ఆవహించాడు. కత్తి ఎత్తి శంకరాచార్యుల వారి కంఠం మీదకి వేస్తున్నాడు కాపాలికుడు. పాతాళగుంగ నుండి ఒక్క దూకు దూకారు శ్రీశైల పర్వతం మీదకి. దూకి ఆ కాపాలికుడి కంఠం పట్టుకుని సంహారం చేసేసి చీల్చేశారు. శంకరాచార్యుల వారు కళ్ళు విప్పి చూశారు, పద్మపాదాచార్యుల వారు ఉన్నారు. అప్పుడు నృసింహస్వామిని స్తోత్రం చేశారు. 2 పర్యాయములు రక్షించింది నృసింహస్వరూపం శంకర భగవత్పాదుల్ని. ఈ క్షేత్రంలో పద్మపాదాచార్యుల వారిని ఆవహించి నృసింహస్వరూపం శంకర భగవత్పాదుల్ని కాపాడింది. అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం. అందుకే ఇప్పటికీ లక్ష్మీ సహిత నృసింహస్వరూపం దేవాలయంలో ఉంటుంది. మీరు ప్రదక్షిణంగా వచ్చేస్తున్నప్పుడు వృద్ధమల్లికార్జునుడికి యువతల చూస్తే మహానుభావుడు అక్కడ ఉంటాడు, లక్ష్మీ సహిత నృసింహస్వరూపం. ఆ లక్ష్మీ సహిత నృసింహస్వరూపాన్ని దాటి కొంచెం ముందుకు వెడితే త్రిఫల వృక్షము అని ఒక పెద్ద చెట్టు కనపడుతుంది. ఎదురుగుండా అద్దాల మంటపం, ఏకాంత శయనం. ఆ త్రిఫల వృక్షము మేడి, జువ్వి, రాగి 3 కలిపి ఒక మానుగా పెరిగింది. శ్రీశైల దేవాలయంలో ధ్యానమునకు యోగ్యమైన ప్రదేశం అదే అని చెప్తారు పెద్దలు. ఎందుచేత తెలుసా? అక్కడ ధ్యానం చేసిన, ప్రదక్షిణం చేసిన, దాని కింద కూర్చుని పరమేశ్వర నామం చెప్పిన, అక్కడ కూర్చుని ఏదైనా మంచి కార్యానికి సంకల్పం చేసిన శివానుగ్రహం కలుగుతుంది అని. ఒకప్పుడు సముద్రములన్నీ పొంగి భూమి మీదకు వచ్చేస్తున్నాయి. ప్రళయం వచ్చినట్టు అయిపోయింది. అగస్త్య మహర్షి చూసి వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారిని వెళ్ళి అడిగారు, సముద్రములు పొంగుతున్నాయి, నీ సృష్టిలోవి ఎందుకు జరుగుతోందని. అవి గాడి తెప్పై, ఆపగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి త్రిఫల వృక్షం కింద కూర్చుని ధ్యానం చేయి, సద్య ఫలితం నీకు కనపడతాడన్నాడు. అగస్త్య మహర్షి వచ్చి త్రిఫల వృక్షం కింద కూర్చుని ధ్యానం చేశారు. వెంటనే మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై తన 3వ కంటి అంశని తోడిచ్చారు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, సముద్రాలు ఆపుతావని. అగస్త్య మహర్షి వెళ్ళి పొంగుతున్న సముద్ర జలాలన్నింటినీ కలిపి ఇలా చేత్తో పట్టుకున్నారు. ఆయన అరిచేతిలో అవి సరిపోలేదు, గడగడలాడిపోయే సముద్రాలు. మిమ్మల్ని విడిచిపెడతాను, ఒక్క మాటిస్తే మీరెప్పుడూ చెలియలి కట్ట దాటకూడదు, చెలియలి కట్ట దాటనంటే వదులుతానన్నారు. దాటను అని మాటిచ్చే సముద్రాలు. అప్పుడు విడిచిపెట్టారు అగస్త్య మహర్షి. ఆ త్రిఫల వృక్షం ఉన్న ప్రదేశం ఈ సృష్టిని అంతటినీ రక్షించింది అగస్త్య మహర్షి ద్వారా.
అంత ప్రముఖమైనటువంటి ప్రదేశాలు. మల్లికార్జున దేవాలయం, భ్రమరాంబా దేవాలయం అంటే అంత గొప్ప గొప్ప స్వరూపాలు, అడుగడుగున అంగుళం అంగుళం పవిత్రమే. అంత గొప్ప క్షేత్రం. అది దాటి కొంచెం ముందుకెడితే రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడినటువంటి సహస్రలింగం. ఒకే లింగంలో 1000 లింగములు ఉంటాయి. 1000 లింగములు ఉన్నాయన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అనంతం అని. అనంత కోటి శివలింగాల్ని, అంటే ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి శివలింగం చేసి నువ్వు అభిషేకం చెయ్యాలి. అది అసలు. మహానుభావుడు దూర్జటి సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి బయటికి వచ్చాడు. శివ, నీ అసలు స్వరూపం చూపించవయా అన్నాడు. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. అండము అంటే గుడ్డు, ఈ బ్రహ్మాండము అంతా కలిపి శివలింగాకృతిలో ఉంటుంది. చేసిన అభిషేక జలాలు ఉత్తర దిక్కున పడిపోతే సముద్రం అయింది. ఆ తారలన్నీ, నక్షత్రాలన్నీ దేవతలు పూజ చేసిన పువ్వులు, మంచంతా దేవతలు పెట్టిన ధూపం, ఇదంతా నాకు శివుడిగా కనపడుతోందన్నాడు, శివలింగంగా. అటువంటి శివలింగాకృతికి అభిషేకం అంటే సహస్రలింగాభిషేకం. దాని దర్శనమే అంత గొప్పది. దాని మీద ఒక్క మారేడు దళం వేసిన, దానికి అభిషేకం చేసిన జన్మ జన్మాంతర సుకృతం అని గుర్తు. అది రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారు. రాముడు ఒక లింగం కాదు, ఎన్నో లింగాలు ప్రతిష్ఠ చేశాడు. కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే. ఆయన చేసినది ఒకటే హత్య కాదు, 3 హత్యలు చేశాడు. చంపింది రావణాసురుణ్ణొక్కని, విశ్రవసో బ్రహ్మ కుమారుడు, పులశ్చ బ్రహ్మ యొక్క మనవడు, చతుర్ముఖ బ్రహ్మ యొక్క మునిమనవడు. కానీ చంపింది ఒక్క రావణుణ్ణే అయినా అందులోకి 3 హత్యలు వచ్చాయి. 1 ఛాయాహత్య, 2 వీరహత్య, 3 బ్రహ్మహత్య. ఆయన బ్రాహ్మణుడు, బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. 2వది వీరహత్య అంటారు. వీరహత్య అంటే అంతకుముందు ఎనలేని ప్రతాపంతో ఉండి ఆయన కనపడితే పంచభూతములు కూడా గడగడలాడిపోయాయి. అరణ్యకాండలో సీతాపహరణం జరిగితే గోదావరి బదులు పలకలేదు, భయపడింది. బదులు పలికితే శోషింపచేస్తాడు రావణాసురుడని సీతమ్మను ఎవరు అపహరించారో చెప్పలేదు. ఒక్క జింకలు లేళ్ళు మాత్రం తలలెత్తి కన్నీరు కారుస్తూ దక్షిణ దిక్కుకు పరిగెత్తే. ఇప్పుడు లక్ష్మణస్వామి అన్నాడు, అన్నయ్య దక్షిణ దిక్కుకు ఎత్తుకుపోయారన్నయ్య అని. విందముహూర్తంలో అపహరించారు కాబట్టి నీ సొమ్ము నీకు దొరుకుతుందన్నాడు మహానుభావుడు జటాయువు ప్రాణం విడిచిపెడుతూ. కనుక ఆ రామచంద్రమూర్తి రావణ సంహారం చేసినప్పుడు బ్రహ్మహత్య జరిగింది. వీరహత్య అంటే ఆయనని చూస్తే నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాలిన మారుత చెలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు మహర్షి. రావణుడు సముద్రం దగ్గరికి వెళ్ళి దిగిలా చూస్తే ఏమిటి ఆ కెరటాలు, ఏమిటా చప్పుడేమిటి, రావడమేమిటి అన్న భావనతో చూస్తే చెరువు అయిపోయేది సముద్రం. కెరటాలు వచ్చేవి కావు. కొంచెం విసురుగా గాలి వచ్చి ఉత్తరీయం కదిలితే ఇలా చూస్తే గాలి మందంగా అయిపోయేది. అగ్నివంక ఇలా చూస్తే వేడిగా ఉండడానికి వీల్లేదు. అందరూ భయపడిపోతారు యమధర్మరాజు గారి పేరు చెప్తే, అందరినీ చంపుతాడు. అటువంటి యమధర్మరాజు గారు పారిపోయారు రావణాసురుణ్ణి చూస్తే. ఉత్తరాఖండలో ఒకానొక చోట యమధర్మరాజు గారు దేవతలతో కూర్చున్నాడు. రావణుడు వస్తున్నాడు, ఆయన చూడలేదు, మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. ఏవి కనపడితే అవి ఎక్కి. ఈయనకి పారిపోవడానికి ఏం దొరకలేదు, వచ్చేస్తున్నాడు రావణుడు. అమ్మ బాబోయ్ అని హడిలిపోయి చూశాడు. కాకి కనపడింది. ఉసే నన్ను ఎక్కించుకు ఎక్కడన్నా పట్టుకుపో అన్నాడు. రా ఎక్కంది. కాకి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. అప్పుడు ఇచ్చాడు వరం. రావణుడు వస్తుండగా నన్ను తప్పించావు కాబట్టి పితృదేవతలకి పిండ ప్రదానం చేసినప్పుడు నువ్వు ముట్టుకుంటే వాళ్ళకి ముడుతుందన్నాడు. అందుకే కాకి ముట్టుకోవాలి పిండ ప్రదానంలో అంటారు, రామాయణం ప్రమాణం. అంత భయపెట్టాడు. అంతటి మహావీరుడు రాముడి చేతిలో పడిపోయాడు. 10 తలలు తెగిపోయి. మహావీరహత్య జరిగిందంటే కీర్తి అడుగంటిపోయింది. అందుకని వీరహత్య. ఛాయాహత్య అంటారు. ఛాయాహత్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన చనిపోవడానికి కారణాన్ని వెతుకుతారు. రాముడు ఎందుకు చంపాడు? మహాధర్మమూర్తి కదా. ఎందుకు చంపాడు? సీతాపహరణం చేశాడు, మహాపతివ్రతను అపహరించాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు, వేదం చదువుకుని కూడా దారి తప్పాడు. ఇవన్నీ బయటికి వస్తాయి.
ఇవన్నీ బయటికి వస్తే కీర్తి నశించిపోయి అపకీర్తి ప్రకాశించింది లోకంలో. అందుకే ఆయన పేరు లేదు లోకంలో. ఆయన పేరు లేకపోతే పీడాపోయేది. అంత మహాపతివ్రత ఆయన భార్య మండోదరి పేరు కూడా లోకం పెట్టుకోవాలి. కాబట్టి అది ఛాయాహత్య అంటారు. బ్రహ్మహత్య, వీరహత్య, ఛాయాహత్య 3 జరిగాయి. 3 జరిగాయి కాబట్టి అన్ని శివలింగాలు ప్రతిష్ఠించాలి. అన్ని శివలింగాలు ప్రతిష్ఠించడానికి మిగిలిన చోట్లకెడితే శివలింగం పెట్టి ఊరుకున్నాడు. శ్రీశైలం వస్తే సహస్రలింగం పెట్టాడు. క్షేత్ర ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పెట్టాలి సహస్రలింగం, నా పాపం పోతుందని. రాముడు ధార్మికుడు, లోకానికి పాఠం నేర్పడానికి ఆయన ఇక్కడ సహస్రలింగం పెడితే తల్లి భ్రమరాంబాదేవి దేవాలయానికి వెళ్ళేటటువంటి మెట్ల మార్గంలో ఎడంచేతి వైపు సీతమ్మ తల్లి పెట్టింది సహస్రలింగాన్ని. దంపతులిద్దరూ సహస్రలింగాలు ప్రతిష్ఠ చేసిన ఏకైక శైవక్షేత్రం శ్రీశైలం. పాండవులు రామాయణంలో సీతారాములు కూడా ప్రతిష్ఠ చేసిన శివలింగములతో కూడిన ఏకైక క్షేత్రం శ్రీశైలం. నవగ్రహ మంటపం లేకుండా 8 అష్టమూర్తులతో ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం. అన్ని ప్రత్యేకతలు శ్రీశైలానివే. శ్రీశైలం ప్రత్యేకతల ముందు నిలబడలేవు ఏ క్షేత్రాలు. అంత గొప్ప క్షేత్రం. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు పట్టం కట్టారు ఈ క్షేత్రానికి. ఎన్నడూ క్షేత్రం గురించి మాట్లాడని శంకరులు శివానందలహరిలో 51వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సహృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. అదే అర్జున వృక్షం. దానికి అల్లుకున్న జాజి మల్లెతీగయే అమ్మవారు. అంత గొప్ప అర్జున వృక్షం. చక్కగా దర్శనం చేయండి. ఆ తెల్లమద్ది చెట్టుకి ప్రదక్షిణం చేస్తే, దానికి నమస్కారం చేస్తే, దాని గాలి తగిలేటట్టుగా కాసేపు కూర్చుంటే చాలు. పరమశివుడి ఒంటి మించి వచ్చినటువంటి గాలి మనకి తగిలినట్టు. అది ఒక్క శ్రీశైలంలోనే సంభవం. మధ్యార్జునంలో ఉన్నా దాని దగ్గరికి వెళ్ళడం అంత తేలిక కాదు. నేను మధ్యార్జునంలో అర్జున వృక్షం చూడడానికి ఎంత ప్రయత్నం చేయవలసి వచ్చిందో. ఇక్కడే ఉన్నారు సభలో మహానుభావుడు, ఆయన ఉన్నారు కాబట్టి మల్లన్న గారు ఆయన వెళ్ళి ఆ అర్చకుల్ని ప్రాధేయపడి తలుపులు తెరిపించి ఆ అర్జున వృక్ష దర్శనం చేయించారు. అప్పుడు ప్రదక్షిణం చేసి పొంగిపోయాను నేను. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళి అర్జున వృక్షాన్ని దర్శనం చెయ్యొచ్చు. పరమశివుడి యొక్క పంచ కదులుతున్నప్పుడు ఆయన మించి వచ్చే గాలి ఒక్క కాశీపట్టణంలో అనుభవిస్తారు. అది ఎప్పుడు ప్రాణోత్క్రమణంలో. ఆ శరీరం పడిపోయే ముందు మహానుభావుడు ఆయన కదిలి వస్తాడు. ఆ కదిలి వచ్చే ముందు ఆయన పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీపట్టణంలో ఆయన కుడి చెవిని పైకెత్తి ఆ కుడి చెవిలో ఉపదేశం చేస్తాడు తారకాన్ని. అంత గొప్ప క్షేత్రం కాశీ. అటువంటి పరమశివుడి మించి వస్తున్న గాలే అర్జున వృక్షం మించి వస్తున్న గాలి. అంత గొప్ప క్షేత్రం. శ్రీశైల క్షేత్రానికి ఉన్న ప్రఖ్యాతి ఏమిటంటే, సీతమ్మతో కలిసి రాముడు లింగ ప్రతిష్ఠ చేస్తే ద్రౌపదీదేవితో కలిసి పాండవులు ప్రతిష్ఠ చేశారు. ద్రౌపదీదేవి ప్రతిష్ఠ చేసిన లింగమే మెట్లెక్కుతున్నప్పుడు కుడి చేతి పక్కన ఉన్నది. ఒకే శిలలో 5 లింగాలు. అది ద్రౌపదీదేవి ప్రతిష్ఠ. అంతటి మహాపతివ్రతల చేత ప్రతిష్ఠ చేయబడిన శివలింగాలు. అవి దాటి పైకెక్కితే తల్లి భ్రమరాంబ దేవాలయం. అసలు నేను ఏం మాట్లాడను, ఏదో గబగబా విహంగ వీక్షణం చేస్తున్నాను కానీ అంతకన్నా సమయం తీసుకోవడానికి అవకాశం లేదని గబగబా చెప్తున్నాను. కానీ నిజంగా అదే ఉపన్యాసం అంటే ఒక మూర్తి గురించి చెప్పడానికి సరిపోతుంది 1 వారం రోజులు. అంత అద్భుత మూర్తులు, అటువంటి మంటపాలు, అటువంటి కుండాలు, ఏమి శ్రీశైలం. కాబట్టి అక్కడ అసలు ఆ భ్రమరాంబ మంటపంలో ప్రదక్షిణం చేసేటప్పుడు చూడాలి శిల్ప వైభవం. ఏమి శిల్ప వైభవమో. ఇవాళ పట్టి 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 ప్రతి స్తంభాన్ని చూస్తూ, తండ్రి చాక్లెట్లు ఎక్కువ పెట్టడం, పళ్ళు పాడైపోతాయి. చూసి చూడక తాతగారు పెట్టేస్తుంటే నాన్నగారి వెనకాతలుండి తాతగారు పెట్టిన చాక్లెట్లు తినేస్తున్న పిల్లాళ్ళ ఎవరైనా ఏమిటంటే అదే భక్తులకు అడ్డొస్తారో అంటారేమోనని మిల్లిగా గబగబా స్తంభాలన్నిటి మీద అవన్నీ చూస్తూ మురిసిపోయాం. కానీ మహానుభావులు ఎవరూ అలా అభ్యంతర పెట్టలేరు. ఎవరికైనా మేము ఇబ్బంది పెడితే కదూ. నిజంగా ఏమీ శిల్ప విన్యాసం అండి. 90 నాట్యకత్తెలు, ఒక్కొక్కరు ఒక్కొక్క నాట్య భంగిమలో
నాట్యం చేస్తే అది ఒక ఏనుగు కింద మారింది. ఒక తల్లి నాట్యం చేస్తూ ఇలా కాలు పెడితే ఆ కాలు పెట్టినదే తొండమైంది. ఒక చోట అమ్మవారు ఇలా పద్మాసనం వేసి కూర్చుని పాయసాన్నం తీసి పెడుతోంది. ఒక చోట పరమశివుడు భిక్షాటనమూర్తిగా వెళ్ళి ఇలా చెయ్యి చాపి అన్నం పుచ్చుకుంటున్నాడు. శివాలయంలో దక్షిణ దిక్కువైపు చూస్తే భిక్షాటనమూర్తి త్రిశూలాన్ని ఇలా పట్టుకుని ఆ పుచ్చుకున్నటువంటి భిక్షాన్నాన్ని మళ్ళీ వేయడానికి ఓ పొట్టివాడు తల మీద పాత్ర పట్టుకుని, ఋషిపత్నులందరూ ఆయన వెంట పడుతున్నట్టు ఋషులకి కోపం వచ్చి వాళ్ళు ఉగ్రపూజ చేసి హోమం చేసి ఒక జింకని సృష్టించి ఆయన మీదకి విడిచిపెడితే దాన్ని ఆయన ఇలా చెయ్యి పడితే అది మచ్చికైపోయి ఆయన చేతిలోకి వచ్చేస్తున్నట్లు అద్భుతమైన భిక్షాటనమూర్తి. కొంచెం వెనక్కి వచ్చి శివాలయం నంది మంటపం మీదకి చూస్తే వృషభవాహనం మీద కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు. వామదేవమూర్తి అంటారు. మంగళాయతనం దేవం యువానమతి మంగళం ఝాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయ అంటుంది శివమహాపురాణం. అలా పార్వతీ పరమేశ్వరులు కూర్చుని కన్నులు విప్పి పరమశివుడు చూస్తూ అమ్మవారిని ఇలా ఎడంచేత్తో నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరకి తీసుకున్న మూర్తిని చూసి ధ్యానం చేసి నమస్కరిస్తే సర్వమంగళములు కలుగుతాయి. అటువంటి మంగళమూర్తి ఒక పక్క నుంచి చూస్తే దర్శనం. ఇవి చూసి అసలు భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో ఉండేటటువంటి అయితే మన సంస్కృతిని మనం నిలబెట్టుకోవాలి. మనం ఒక్కళ్ళమే కాదు దేవాలయానికి వారసులం. మన తర్వాత ఈ మనుష్య జాతి ఎంతకాలం ఉంటుందో అందరూ అనుభవించాలి దేవాలయాన్ని. నేను అందుకే నిన్న మనవి చేశా, వ్యక్తి గొప్పవాడా దేవాలయం గొప్పదా అంటే వ్యక్తి కాదు, దేవాలయమే గొప్పది. ఆ దేవాలయం వల్ల ఎదర ఎంతమంది అనుభవించాలో. ఆ సింహం నోట్లో గుండు చెక్కారు, రాతి బంతి, అసలు అద్భుతం. అది చూడడానికి తేలిగ్గా అనిపిస్తుంది. లోపల ముందు గుండు చెక్కేయాలి, గుండు చెక్కి నోరు చెక్కాలి, నోటికి అడ్డంగా కూర ఉంటుంది. అంటే గుండు చెక్కి నోట్లో పెట్టడానికి ఉండదు, లోపలే గుండు చెక్కాలి. ఎంత జాగ్రత్తగా ఉలిపెట్టి కొట్టారో చిన్న మూర్తి భిన్నమైతే పోతుంది. ఆ లోపలది ఇలా అంటే రాతి బంతి తిరుగుతుంది, అంటే అంటుకుని ఉండకుండా తిప్పారు. అందరూ తిప్పి వాటి నోళ్లు పాడు చేస్తున్నారని సిమెంట్ పెట్టి మోయవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఒక్కచోటే తిరుగుతోంది గుండు. కానీ ఏది ఎంత జాగ్రత్తగా చూడాలో అలా చూడాలి, అంతేకాని దేవాలయమే కదా మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం అనుకోకూడదు. అది తరతరాలకి అందాలి, దానికి మనం కర్తవ్యం వహించాలి. ఏది ఎంత జాగ్రత్తగా చూడాలో అంత జాగ్రత్తగా చూడాలి. నిజంగా ఆ సింహాల నోళ్లలో పగ్గాలు వేసి పట్టుకున్నటువంటి వీరవనితలు అమ్మవారి దేవాలయం కదూ, అందరూ స్త్రీమూర్తులే. ఎటువైపుకి వెళ్ళండి స్త్రీమూర్తులే. ఎంతంత అద్భుతమైన మూర్తులో. ఒక చోట తల్లి సింహవాహన, ఆ సింహం దిగి ఇలా త్రిశూలం పట్టుకుని నిలబడితే మెడలో పెద్ద ముండమాల. అప్పుడే ఒక వ్యక్తి శిరస్సు ఖండించి ఇలా జుత్తు పట్టుకున్నటువంటి మూర్తి. ఒక చోట పరమప్రసన్నమూర్తి అయి గౌరీదేవిగా చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చున్న మూర్తి. అపురూపమైనటువంటి శిల్పం. శారద ఏకంజంచ నిరీక్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్య కులంకష స్పారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు పరాతర భట్టర్లు. అలా సరస్వతీదేవి ఇలా ఒక పాదం పెట్టుకుని ఒక పాదాన్ని ఇలా ముందుకు జాపి ఇలా వీణ వాయిస్తుంటే సరస్వతీదేవి రెండు పాదాలు కనపడుతుంటే ఆ వీణ ఆ పాదం వంక చూసి తలపెట్టి నమస్కరించడానికి మన తల జిడ్డు ఆవిడ పాదాలకెందుకు, దూరం నుంచి ఇలా నమస్కరిస్తే చాలు. ఏవి అద్భుతమూర్తులు. ఒక చోట వ్యాసుడు దేవీ భాగవతంలో వర్ణిస్తాడు. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగ సుందరాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటాడు. ఆ తల్లి బట్ట కట్టుకుని సుదర్శన చక్రాన్ని పట్టుకుని వైష్ణవీ స్వరూపంగా గరుడవాహనం మీద కూర్చున్నటువంటి తల్లిగా మంచి వీర్య పరాక్రమములు తేజస్సు ఇచ్చి ధర్మ సంస్థాపన చేయించగలిగినటువంటి తల్లిగా నిలబడినటువంటి మూర్తి. ఒకచోట హంసిని అని ఒక పేరు. అమ్మవారు అయ్యవారి పేరుని బట్టి తాను రూపు మార్చుకుంటుంది. ఆయన శివ అయితే ఆవిడ శివా, ఆయన రుద్ర అయితే ఆవిడ రుద్రాణి, ఆయన శర్వ అయితే ఆవిడ శర్వాణి, ఆయన భవ అయితే ఆవిడ భవాని, ఆయన హంస అయితే ఆవిడ హంసిని. హంసిని అని లలితాసహస్రంలో ఒక నామం. ఒక్క
ఒక్క భ్రమరాంబాదేవి దేవాలయం కొన్నటువంటి ప్రదక్షిణ మంటపం మీద చూడాలి. ఆ హంసినీ స్వరూపం, హంసగా ఉండి ముఖం అమ్మవారి స్వరూపం, అద్భుతమైనటువంటి స్వరూపం. అలా నేను ఎన్ని మూర్తులని చెప్పను. అసలు నిజంగా దేవాలయం గోడల మీద చూస్తుంటే ఒక చోట ఇలా వయ్యారంగా పళ్ళెం పట్టుకుని ఆ పళ్ళెంలో పెట్టుకున్నటువంటి అరటిపళ్ళ అత్తలంలో అరటిపళ్ళు, పక్కన పెట్టుకున్నటువంటి కమలాఫలాలు, చేత్తో పట్టుకున్నటువంటి పూలదండలు, అమ్మవారి పూజకి వయ్యారంగా నడిచి వెళ్ళిపోతున్నటువంటి ఒక కాంత ఆమె విగ్రహం, పూజ చేయడానికి వెళుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఓ చొక్కా వేసుకుని క్రాపు దువ్వుకొని ఒక ఆయన ఉన్నాడు. బహుశా దేవాలయ మంటపం కట్టాడో శిల్పో ఆయన మూర్తి. అబ్బో ఏమి శిల్పకళా చాతుర్యం! ఎంత జాగ్రత్తగా ఎంత నున్నగా చెక్కారు. ఒకప్పుడు ఆ భ్రమరాంబ దేవాలయం వెనక చెవి పెట్టి వింటే భ్రామరీ నాదం వినపడుతుండేది. దాన్ని ఆకాశవాణి విజయవాడ, కడప మొదలైనటువంటి కర్నూలు మొదలైనటువంటి కేంద్రాలన్నీ ప్రసారం కూడా చేశాయి. ఇప్పటికే మనం దాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పటికైనా దేవాలయాన్ని ఎంత జాగ్రత్తగా రక్షించుకోవాలో, ఎంత జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. ఒక చోట గాయత్రి పరదేవత ఉంది. నిజంగా ఆలయంలోంచి బయటికి వస్తూ చూస్తే 5 ముఖాలతో నా తల్లి బొట్లు పెట్టుకుని ఆవిడ కూర్చునుంటే అద్భుత స్వరూపం. నిజంగా ఆ తల్లి గాయత్రి. అక్కడ ఉన్న వేద పండితులు, ఆ వేద పండితులు నిజంగా మహానుభావులు. అంత సంస్కృత భాష నేర్చుకుని ఆ స్వరంతో వీణ వాయిస్తున్నట్టే, ఆ వీణ పట్టుకుని వీణ మీటుతున్నట్టుగా వేదగానం చెయ్యగలిగినటువంటి ఆ విద్వాంసులు, ఏమీ తెలియకపోయినా అమాయకంగా లలితా సహస్రం చదువుకుంటుంటే మేమింత చదువుకున్న వాళ్ళమని కూడా లేకుండా వచ్చి కూర్చుని ఒక్కసారి ఆ మంత్రం చెప్పండి అంటే వాళ్ళు ఆ విద్వాంసులు చక్కగా వేద పఠనం చేసి మనందరితో భజన చేయించారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే శ్రీశైల క్షేత్రంలో మీరు ఏ అర్చకుడిని పలకరించండి విసుక్కునేవాడు కనపడ్డం. పరమశివ స్వరూపాల్లా ఎంత శాంతమూర్తులు. అటు భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో కూర్చున్న ప్రధాన అర్చక స్వామి ఇటు తిరిగి ఇలా నవ్వితే, పటికి బెల్లం అందిస్తే, ఆ కుంకంపళ్ళెం ఇస్తే, నీరాజనం ఇస్తూ ఉంటే ఆయన కాంతిలో అమ్మవారి అనుగ్రహం కనపడుతుంది. ఇంతంత శివలింగాలు మెళ్ళో వేసుకుని ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తూ పాపం ఒక్కళ్ళని ఒక్క మాట అనరు. ఎంత పరమ సాత్వికమైనటువంటి శివాలయ అర్చకులు. బహుశः భారతదేశం మొత్తం మీద ఇటువంటి క్షేత్రం లేదు లేదు లేదు. అంత గొప్ప క్షేత్రం, అంతటి శిల్పకళా విన్యాసం. ఏమి చెప్పగలను? అమ్మవారి దేవాలయం అంతా సింహాలు, అయ్యవారి దేవాలయం అంతా నందులు. భ్రామరి ఇలా చీర కట్టుకుని నా తల్లి భ్రమర రూపంలో ఉండి పూజలు అందుకుంటుంటుంది. అసలు స్వరూపం ఆ గడప మీద ఉంటుంది, మహిషాసుర మర్దనీ స్వరూపంతో ఉంటుంది. అంత ప్రేమ కలిగినటువంటి క్షేత్రం, అంత గొప్ప క్షేత్రం. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను. ఈ ఒక్క క్షేత్రంలోనే వృద్ధమల్లికార్జునుడు ఉన్నాడు, ఇంకెక్కడా లేడు. ఉంటే శివుడు అంతే. వృద్ధమల్లికార్జునుడు అన్నందుకు ఒళ్ళు ముడతలు పడిపోయిన వృద్ధుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. పురాణంలో వృద్ధమల్లికార్జునుడి గురించి ఒక మాట ఉంది. ఆ వృద్ధమల్లికార్జునుడు, ఛాయామల్లికార్జునుడు, సిద్ధమల్లికార్జునుడు, ఇలా మల్లికార్జునుడికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆయన త్రిపురాంతకంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి వృద్ధమల్లికార్జున స్వరూపమే వచ్చి ఇక్కడ వెలిసింది అని. అందుకే శివలింగం ముడతలు పడిపోయి కన్నాలు పడిపోయినట్టుగా ఉంటుంది. అక్కడే కూర్చోపెడతారు, అక్కడే అగ్నికార్యాదులు జరుగుతుంటాయి. సహస్రలింగానికి వెనకాతలకు ఉంటుంది పక్కకి ఆ వృద్ధమల్లికార్జునుడు. వృద్ధమల్లికార్జునుడు అన్న పేరుతో కానీ, వృద్ధ శివలింగము అన్న పేరుతో కానీ వేరొక క్షేత్రంలో లేదు. ఒక్క శ్రీశైల క్షేత్రానికే దక్కింది ఆ ఖ్యాతి. ఎన్ని ప్రత్యేకతలు! శ్రీశైలము ప్రత్యేకతలు అని ఒక ఉపన్యాసం చెప్పమంటే కొన్ని వారాలు చెప్పాలి, అంత గొప్ప క్షేత్రం. కాబట్టి మీరు చూసినవన్నీ ఇవాళ నేను చెప్పేయకపోతే నీ అసాధ్యం, నువ్వు చెప్పలేదురా, మేము మర్చిపోయాం, ఇప్పుడు మొదలెట్టావు మళ్ళీ అంటారని నేను విహంగ వీక్షణంగా గబగబా పూర్తి చేసేశాను తప్ప యథార్థంగా మనసు పెట్టి మాట్లాడితే ఏమి శ్రీశైల క్షేత్రం, ఏమి అద్భుత క్షేత్రం. కాబట్టి ఒకవేళ ఇందులో మీరెవరైనా ఇది మేం చూడలేదే అన్న అనుమానం మీకుంటే
చక్కగా రేపు ఒకసారి దర్శనం చేసుకునే ప్రయత్నం చెయ్యండి.